ఎర్ర జెండ ఎన్నియలో ఎర్రెర్రనిది జెండనీయలో పేదల పాలిటి ఎన్నియలో మరి పెన్నిది జెండనీయలో చల్ ఆగదు ఆగాదెన్నియలో పోరాటమాగాదెన్నియలో అగ ఎర్ర జెండ హా. ఏంది శృతి అలా ఎర్రజెండ పాట పాడుతున్నదని అనుకుంటున్నారా? దగ్గరికి రారి, మీకు ముచ్చట చెప్తా. ఇది అడవిలో ఉండే ఎర్ర జెండోళ్ళు, గదేనుల్లా చీకటోళ్ళు అన్నల ముచ్చట చూడుది. ఇక అన్నలు అనగానే మనకు యాదికొచ్చేది ఎర్ర జెండా, తుపాకులు, కాల్పులు, ఎన్కౌంటర్లు. మొన్న ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ అయింది కదా, 7 నక్సలైట్లు చచ్చిపోయిర్రు. అయితే ఆ ఎన్కౌంటరు నిజమైన ఎన్కౌంటర్ కాదని, అన్నలు దొరికినాక వాళ్లకు ఇషం పెట్టి చంపి ఎదురు కాల్పులు అని అబద్ధం చెప్తున్నారని అన్నలు అంటున్నారు. ఓట్లప్పుడు గిదే కాంగ్రెస్ పార్టోళ్ళు మేం గెలిచినాక ఎసోంటి ఎన్కౌంటర్లే ఉండయి, అసలు అన్నలు మావోయిస్టులు అనే సమస్యనే ఉండదని గొప్పగా చెప్పిండు కదా రేవంత్ సారు. కానీ సార్ వచ్చిన ఏడాదిలోనే 2 సార్లు ఎన్కౌంటర్ అయింది. మాట తప్పిన షేయ్ పార్టీ సర్కారు మీద అన్నలు మస్తు గరమైతున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడని మీరు ప్రజలను పరిపాలించేటందుకు అర్హులు కాదని హెచ్చరిక జారీ చేసిండ్రు. సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ సర్కార్ ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలు చేద్దామనుకున్న రోజు సెక్రటేరియట్లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేద్దామనుకున్న డిసెంబర్ 9 తారీఖు నాడు రాష్ట్ర బంద్కు అన్నలు పిలుపునిచ్చిర్రు. ఏటూరు నాగారం మండలం చల్పాక అడవుల్లా మీరు చేసింది బూటకప్ ఎన్కౌంటర్, మీ దమనకాండను నిరసిస్తున్నాం అని సర్కారుకు హుకుమత్ పంపిర్రు. 9 తారీఖు నాడు ప్రజలందరూ బంద్ పాటించి మాకు మద్దతు తెలుపురి అని ప్రకటన పత్రాలు, అడవిదారిలో చెట్ల కొమ్మలకు బ్యానర్లు కట్టిర్రు. మొత్తానికి 10 ఏళ్ల సంధి జాడకే లేని ఎన్కౌంటర్లు, అన్నల భయాన్ని రేవంత్ సారు పుణ్యమా అని మళ్ళా చూస్తున్నామంటున్నారు జనాలు.